భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి ఈ టెక్స్ట్ బుక్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. మొన్నటి వరకు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేవలం టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రింటెడ్ రూపంలోనే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క ఇంటర్మీడియట్ కు సంబంధించి ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, అలాగే గ్రూప్స్ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసి కావచ్చు, లేదా మరి ఎంఈసి కావచ్చు, హెచ్ఈసి కావచ్చు, ఈ విధంగా ఏ గ్రూప్ కి సంబంధించినటువంటి విద్యార్థి అయినా వారికి కావలసినటువంటి టెక్స్ట్ బుక్స్ ను ఈ కాపీ అనగా ఈ బుక్ రూపంలో మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క కంప్యూటర్ లో లేదా మీ యొక్క సెల్ ఫోన్ లో లేదా మీకు సంబంధించినటువంటి ట్యాబ్ లో ఈ టెక్స్ట్ బుక్స్ ను ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా వర్క్ బుక్స్, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి రీసోర్స్ మెటీరియల్, అలాగే ఐఐటీలకు సంబంధించినటువంటి మెటీరియల్, వాటితో పాటు విద్యార్థుల యొక్క స్ట్రెస్ ను అంటే పరీక్షలకు ముందు వారు ఎదుర్కొనేటటువంటి స్ట్రెస్ ను ఏ విధంగా వారు మేనేజ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, అలాగే విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కెరియర్ ఎంచుకోవాలి అనే దానికి ఉపయోగపడేటటువంటి కెరియర్ గైడెన్స్, ఇలా చాలా రకాలైనటువంటి ఈ బుక్స్ ను, అలాగే టెక్స్ట్ బుక్స్ ను, వర్క్ బుక్స్ ను, రీసోర్స్ మెటీరియల్ ను మరి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి మీరు కూడా ఈ మెటీరియల్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే మొదటగా మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ప్రస్తుతం మనం ఓపెన్ చేసాం. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ bie.ap.gov.in. మరి ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేయంగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని, అలాగే అలర్ట్స్ లో కూడా మనకి ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటూ ఇక్కడ మనకు వెళ్తూ ఉంది. టెక్స్ట్ అనేది కూడా స్క్రోల్ అవుతూ ఉంది. ఈ టెక్స్ట్ స్క్రోల్ అయ్యేదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు మెటీరియల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం మెటీరియల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఈ విధంగా మెటీరియల్స్ అన్ని కూడా కనిపించడం జరుగుతుంది. లేదు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్, అలాగే మెటీరియల్స్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఈ మెటీరియల్స్ అని ఉండేటటువంటి లింక్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం వర్క్ బుక్స్ అంటూ ఏ సబ్జెక్ట్ కు సంబంధించిన వర్క్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి మొదటగా వర్క్ బుక్ 2020 నవంబర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 అంటూ చూస్తూ ఉన్నాం. దాని పక్కనే డౌన్లోడ్ అండ్ దెన్ వ్యూ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. లేదు ఇక్కడ ఐ సింబల్ ని క్లిక్ చేస్తే మీరు చూసి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, లేదా టెంపరీగా ఇన్స్టాంట్ గా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తుండేటివి వర్క్ బుక్స్ అన్నమాట ఇంటర్మీడియట్ కు సంబంధించి. అలాగే ఇక్కడ రీసోర్స్ మెటీరియల్ ఫర్ ఐఐటి స్టూడెంట్స్ అని కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఐఐటికి సంబంధించినటువంటి వర్క్ బుక్స్, రీసోర్స్ మెటీరియల్ ని చూస్తూ ఉన్నాం. మ్యాథ్స్, జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బాటనీ, ఫిజిక్స్, ఇవన్నీ కూడా మనకు రీసోర్స్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మరి ఇంటర్మీడియట్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకునేటటువంటి వారికి ఈ రీసోర్స్ మెటీరియల్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ అంటూ చూస్తూ ఉన్నాం. ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రస్తుతం విద్యార్థులు ఏవైతే టెక్స్ట్ బుక్స్ యూజ్ చేస్తున్నారో వాటి యొక్క డిజిటల్ రూపం అంటే ఈ బుక్స్ అన్నమాట. మనకు ఇక్కడ అన్ని మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఉన్నాయి. మరి వొకేషనల్ కు సంబంధించినటువంటి బుక్స్, తర్వాత మరి సబ్జెక్ట్ కు సంబంధించిన బుక్స్, లాంగ్వేజెస్ కు సంబంధించిన బుక్స్, ఇలా అన్ని రకాలైనటువంటి బుక్స్ మనకు ఈ టెక్స్ట్ బుక్స్ ఫార్మాట్ లో ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ టెక్స్ట్ బుక్ కావాలో ఆ టెక్స్ట్ బుక్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తూ ఉన్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ పేపర్ 1B అనేది ఓపెన్ చేశాను. మరి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా మొత్తం 384 పేజెస్ కు సంబంధించిన పీడిఎఫ్ అనేది నాకు డౌన్లోడ్ అవ్వడం జరిగింది. మరి దీంట్లోకి మనం వెళ్ళి చూసినట్టయితే మొత్తం మనకు దీంట్లో పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అంతా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టోటల్ గా మొదట్లో కోఆర్డినేట్ జామెట్రీ అని కనిపిస్తుంది. ఇక టెక్స్ట్ బుక్ కు సంబంధించి మనం ఏదైతే మనకు హార్డ్ కాపీ అనేది విద్యార్థులకు ఇచ్చామో ఆ హార్డ్ కాపీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మ్యాథ్సే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో కావచ్చు, లేదా మీ యొక్క కంప్యూటర్ లో కావచ్చు, లేదా మీ ట్యాబ్ లో కావచ్చు, వాటన్నిటిలో కూడా మరి టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక అదర్ రిసోర్స్ మెటీరియల్ అనే దాంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి, తర్వాత కెరియర్ గైడెన్స్ కు సంబంధించి,
సూసైడ్ ప్రివెన్షన్ కు సంబంధించి, గేట్ కీపింగ్ QPR గేట్ కీపర్ అనే దానికి సంబంధించి, మెంటల్ హెల్త్ హైజీన్ అనే దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి వీటిని కూడా విద్యార్థులు చదువుకోవచ్చు. మరి స్ట్రెస్ ను ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాన్ని వీరు తెలుసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో ఆ విద్యార్థులు ఎంతగానో ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని అంతా కూడా మరి ఇంటర్మీడియట్ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీకు ఎప్పుడు కావాలనుకున్నా మీరు ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, లేదా అదర్ రిసోర్సెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. మరి ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ బుక్స్ సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.